ప్రభునామంలో చేరవచ్చిన మీ అందరికి వందనాలండి. 14వ కీర్తన చూడండి, 2వ వచనం చదువుతాం. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయవారెవరూ లేరు, ఒకడైనను లేడు. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా తండ్రి, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. వారమంతా మమ్మల్ని కాచి కాపాడి మీ రెక్కల చాటును భద్రపరిచి వారాంతంలో ప్రార్థన కూడిగా మేము చేరి ప్రార్థనాంశాలు నేర్చుకోవాలని ఆశపడుతుండగా మీ కృపను కుమ్మరించమని, చదవబడిన వాక్య భాగం నుండి ప్రార్థనాంశంగా మీరు మాతో కొన్ని మాటలు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మాకు ప్రార్థన నేర్పించమని మా ప్రభును మా ప్రార్థన ఆలకించుకోవాడని యేసుక్రీస్తునామమును బట్టి సహాయం అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. కీర్తనల గ్రంథంలో కీర్తనాకారుడు రాస్తూ మరి వివేకము కలిగి దేవుని వెదకవారు కలరేమని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను అన్నాడు. 1వ వచనంలో అన్నాడు, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు అన్నాడు. కాబట్టి దేవుని వెదకుండా ఉన్నవారు వివేకం లేనివారు, దేవుడు లేడని చెప్పుకునేవారు బుద్ధి లేనివారు అని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. సరే, దేవుడు లేడని నాస్తికులు అనుకుంటారు, వారికి బుద్ధి లేదని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. అయితే దేవుడిని ఎరిగిన బిడ్డలుగా దేవుడు ఉన్నాడని మనం నమ్ముతాం. అయితే మనకేముండాలండి? వివేకం ఉండాలి. దేవుణ్ణి వెతకడానికి ఏముండాలండి? వివేకం ఉండాలి. లేదా వివేకం కలిగిన వారే దేవుణ్ణి వెతికేవారుగా ఉంటారు. కాబట్టి మనం లోకంలో ఏవేవో వెతుకుతాం. అయితే దేవుణ్ణి వెతకడం అనేటువంటిది వివేకం కలిగిన పని. అది వివేకం అంటే తెలివికి మించింది. ఆయన ఏమనండి, నా నీతిని నా రాజ్యాన్ని మొదట వెతకండి. మీరు ఏవేవో వెతుకుతున్నారు, ఎక్కడెక్కడో వెతుకుతున్నారు. అవి కాదు, నా నీతిని నా రాజ్యాన్ని మొదట వెతకండి అన్నాడు. అలాగే దేవుణ్ణి వెతికేవారు ఎవరైనా ఉన్నారేమని ఆయన ఆకాశం నుండి చూస్తూ ఉన్నాడు. ఆయన చూస్తూ ఉంటే వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయవారు ఎవరునూ లేరు, ఒకడైనను లేడు. ఎందుకు లేరు? మనుషుల్ని దేవుడు మంచిగా సృజించలేదా అంటే చదివాం మనం 33వ కీర్తనలో. ఆయన వారందరిని ఏకరీతిగా నిర్మించిన వాడనే మాట చూసాం. మళ్ళీ చూద్దాం, చూడండి 33వ కీర్తన 13వ వచనం. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయం నుండి ఏకరీతిగా నిర్మించిన వాడు అన్నాడు. దేవుడు మనుషులందరినీ ఏకరీతిగా నిర్మించాడు, ఒకేలా చేశాడు. ఆయన వారి హృదయాలను కూడా ఏకరీతిగా చేశాడు, ఒకేలా చేశాడు. అందరి హృదయాలను ఒకేలా చేశాడు ఆయన. కానీ మరొక చోట ఏమనుందంటే వారు వివిధ తంత్రాలని కలిగించుకున్నారు అంది. అంటే దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను, అయితే వారైతే వివిధ తంత్రాలు కల్పించుకున్నారు అనే మాట చూస్తాం. దేవుడు ఏమని ఆశపడతా ఉంటాడంటే, వీళ్ళు నా బిడ్డలు, వీళ్ళు నేను చేతులారా చేసుకున్నాను, నా చేతులతో చేసుకున్నాను, వీరు నా వైపు చూస్తారేమని ఆయన ఆశతో చూస్తూ ఉంటాడు. మనమేమో ఆయన వైపు మనం చూడం. ఇప్పుడు చిన్న బిడ్డల్ని ఆడిస్తూ ఉంటారు, ఓ పార్కులోకి తీసుకెళ్ళారనుకోండి, లేదా గ్రౌండ్లోకి తీసుకెళ్ళారనుకోండి, వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. ఆడుకున్న తర్వాత ఎప్పటికైనా మన వైపు చూస్తారేమని మనం వారి వైపు చూస్తూ ఉంటాం. మన పిల్లలు అసలు మనల్ని పట్టించుకోకుండా, అసలు మనం లెక్కే చేయకుండా, ఒక్కసారి కూడా మన వైపు చూడకోకుండా ఇక వాళ్ళ పనిలో వాళ్ళు పడ్డారనుకోండి, ఇక మనకు ఎలా ఉంటుంది? చాలా బాధగా ఉంటుంది.
ఏదో ఒక సమయంలో నా వైపు చూస్తాడు నా బిడ్డ అని ఆశతో మనం ఉంటాం. కానీ ఎప్పటికీ మన వైపు చూడట్లేదు అనుకోండి, మనకెంత మరి దిగులుగా ఉంటుంది. వాడు మన వైపు చూస్తే బాగుండు, మన వైపు చూస్తే బాగుండు అనుకుంటూ ఉంటాం. అలాగే దేవుడు తన తలంపు ద్వారా మనల్ని ఆలోచన చేసి, తన చేతుల ద్వారా మనల్ని నిర్మించి, తన స్వరూపం మనకి ఇచ్చినప్పుడు మనం ఆయన బిడ్డలం. అయితే ఆయన ఏం చేస్తాడంటే మన వైపు తేరి చూస్తూ ఉంటాడు. ఆకాశం నుండి చూసినప్పుడు ఏ ఒక్కరైనా నా వైపు తిరిగి నన్ను వెతుకుతారేమో అని ఆయన ఆశతో ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, మనం ఆయన్ని వెతకకుండా చెట్లను పుట్లను ఏవేవో వెతుకుతున్నాం అనుకోండి, ఆయనకి సంతోషం ఉండదు, మన పైన గురువు ఉండదు, మన ప్రార్థన పైన ఆయనకి ఏమాత్రం ఆ జాలి కనికరం ఉండదండి. కాబట్టి దేవుణ్ణి వెతికినప్పుడు వాళ్ళనే దేవుడు తెలివైన వాళ్ళు అన్నాడు. వివేకవంతులు నన్ను వెతికితే తెలివైన వాడు అన్నారు. కాబట్టి వివేకం కలిగి దేవుణ్ణి వెతికేవారు కలరేమని ఆయన ఎక్కడి నుంచి చూస్తున్నాడు? ఆకాశాన్ని చూస్తున్నాడు. ఎందుకని ఆకాశాన్ని చూస్తున్నాడు అంటే, తానున్న నివాస స్థలం అనే మాట రాశాడు. ఇక్కడ చూడండి ఏమని రాశాడు, 13 మళ్ళా చదువుతాం చూడండి. యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. ఎక్కడి నుంచి కనిపెడుతున్నాడు? ఆకాశంలో నుంచి కనిపెడుతున్నాడు. ఎందుకు కనిపెడుతున్నాడంటే 14 వచనం, తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన ఉన్న లోకం పరలోకం, మనమున్న లోకం భూలోకం. 2 లోకాలు ఉన్నాయి. మరొకటి ఉంది పాతాళ లోకం. అక్కడ ఈ సందర్భంలో ఆయన తానున్న నివాస స్థలం అంటే పరలోకం, అదొక లోకం. పరలోకం నుండి ఆయన కళ్ళు తన దృష్టి ఎక్కడుందంటే భూలోకంలో ఉంది. ఇంకా చాలా గ్రహాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి, వాటన్నిటి వైపు ఆయన దృష్టి లేదు. ఎందుకంటే భూగ్రహం మీద మాత్రమే తాను చేసుకున్న స్వహస్తాలతో నిర్మించుకున్న మానవుడు భూమి మీద ఉన్నాడు అని. ఎన్నో ఈ సృష్టిలో, ఈ ఆకాశంలో చాలా సృష్టి ఉంది. మన ఊహకు కానీ మనకి జ్ఞానానికి కానీ అందనంత సృష్టి ఉంది. కానీ వాటన్నిటి వైపు ఆయన దృష్టి ఉండదు. దేని వైపు ఉంటుందంటే భూలోకం వైపు ఆయన దృష్టి ఉంటుంది. ఎందుకని భూలోకం మీద మనం ఉన్నాం. మనం ఎవరం? ఆయన బిడ్డలం. ఆయన స్వరూపంలో చేసుకున్నాడు, ఆయన పోలికగా చేసుకున్నాడు. ఆయన బిడ్డలం కాబట్టి మనం ఎప్పుడైనా ఆయన వైపు తిరిగి ఆయన స్తుతిస్తామేమో, ఆయన కొరకు పాట పాడతామేమో, అసలు ఆయన వెతుకుతామేమో అని ఆయన ఎంతో ఆశతో ఆకాశంలో నుండి ఆయన చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఆకాశం అనగా లేదా ఆకాశంలో ఉన్న పరలోకము ఆయన యొక్క నివాస స్థలము. అందుకని రాజుల గ్రంథంలో కానీ దినవృత్తాంతాల గ్రంథంలో కానీ అక్కడ కూడా మాట రాశాడు. చదువుదాం చూడండి. దినవృత్తాంతములు 2వ గ్రంథం 6వ అధ్యాయం 29వ వచనం చదువుదాం చూడండి. ఎవడైనను దొరికిందండి, 364 పేజీ. ఎవడైనను ఇశ్రాయేలీలకు నీ అందరూ కలిసి అయినను నొప్పి కానీ కష్టము కానీ అనుభవించుచు ఈ మందిరము తట్టు చేతులు చాపి చేయు విన్నపములనియు ప్రార్థనలనియు నీ నివాస స్థలమైన ఆకాశము నుండి నీవు ఆలకించి క్షమించి అన్నాడు. అక్కడ ఏమని చదివాము? వివేకము కలిగి దేవుని వెతుకవారు కలరేమో అని దేవుడు ఎక్కడి దృష్టి చూస్తున్నాడో ఆకాశంలో నుండి చూస్తూ ఉన్నాను అన్నాడు. 33వ కీర్తనలు ఏముంది? తానున్న నివాస స్థలంలో నుండి ఆయన మనం చూస్తున్నాను అన్నాడు. అదే ఆకాశం అన్నాడు అక్కడ. ఇక్కడ కూడా ఏమని రాశాడు చూడండి. ఎవడైనా ఇశ్రాయేలీయులకు నీ జనులందరూ కలిసి అయినను నొప్పి కానీ కష్టము కానీ అనుభవించుచు ఈ మందిరము తట్టు చేతులు చాపి చేయు విన్నపములన్నీయు ప్రార్థనలన్నీయు నీ నివాస స్థలమైన ఆకాశము నుండి నీవు ఆలకించి క్షమించి అన్నాడు. నొప్పి కానీ బాధ కానీ ఏమన్నాడంటే ఇక్కడ? నొప్పి కానీ కష్టము కానీ అన్నాడు. మానవులం కాబట్టి మనుషులకి రాకపోతే మానులకు వస్తాయా బాధలు అంటారు. లోకంలో సామెత ఏమంటారండి? మనుషులకు కాకపోతే
మానులకు వస్తాయా బాధలు అంటారు. నొప్పి అయినా, బాధ అయినా, రోగమైన మనుషులకు వస్తాయి. మనుషులకు వచ్చినప్పుడు అక్కడ కష్టం అని కూడా రాశాడు. కష్టం వచ్చినప్పుడు వారు దేవుని వైపు చూస్తారేమని ఆయన అనుకుంటాడు. చిన్నపిల్లోడు పరిగెడతా పడిపోయాడండి, కాలుకి దెబ్బ తగిలింది, రక్తం కారుతుంది. వాడు ఎక్కడికి పరిగెట్టాలి? తల్లి దగ్గరకో తండ్రి దగ్గరకో పరిగెట్టుకు వచ్చారనుకోండి, వారు వెంటనే కొట్టుకెడతారు. అక్కడే కూర్చుని ఏడ్చినా పక్కింటి వాళ్ళుగా అక్కడ వాళ్ళు ఏం చేస్తారు? ఇదిగా అమ్మ మీ అబ్బాయికి దెబ్బ తగిలిందని అప్పచెప్తారే తప్ప, ఎంతో ప్రేమ ఉండి ఉదార స్వభావం ఉంటే తప్ప కొట్టుకట్టలేరు. లేదా కన్న తల్లికి కన్న తల్లిదండ్రులకు ఉన్న బాధ్యత వారికి ఉండదు. దేవుడు ఏమని ఆశిస్తాడంటే, మనం ఆయన మాట విన్నప్పుడు ఏదో ఒక కష్టం వస్తుంది మనకి. వచ్చినప్పుడు ఆయన వైపు తిరిగి ఆయన విలువ తెలుసుకుని ప్రార్థించుకుని ఆ కష్టాన్ని నుంచి మనం రిలీఫ్ పొందాలని ఆయన ఆశపడతాడు. కానీ మనమేమో ఎక్కడెక్కడో వెతుకులాడుతూ ఉంటాం. ఏ చెట్టుకో పుట్టకో ఎక్కడికో వెళ్తాం, ఏ పర్వతాలకో పరిగెడతా ఉంటాం. అందుకని ఆయన ఏమన్నాడంటే, నీ నివాస స్థలమైన ఆకాశము నుండి, అంటే ఇప్పుడు ఆకాశం ఏంటి? ఆయన నివాస స్థలము, నివాస స్థలం. మరొక మాట చూపిస్తాను, అదే దినవృత్తాంతాల గ్రంథం 30వ అధ్యాయం 27వ వచనం చదువుదాం, చూడండి. అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడెను. వారి ప్రార్థన ఆకాశముననున్న పరిశుద్ధ నివాసమునకు. చూడండి, ఇక్కడ రెండు మూడు మాటలు చదివాం. ఏం చదివాం? ముందు ఆయన ఆకాశంలోంచి ఆలకిస్తాడు, తానున్న నివాస స్థలంలోని ఆలకిస్తాడు. ఆ ఆకాశం అనేటువంటిది ఆయన యొక్క నివాస స్థలము, ఆయన ఉండే చోటు అని మనం చదివాం ముందు రెఫరెన్సుల్లో. ఇక్కడేమనుంది? వీళ్ళు చేసే ప్రార్థన చూడండి. అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడెను. వారి ప్రార్థన ఆకాశముననున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను. అంటే పరలోక పట్టణము, పరిశుద్ధ పట్టణం. పరలోకమైనటువంటిది పరిశుద్ధమైనటువంటి లోకం. అది ఆయన సమీపింపరాని తేజస్సులో పరిశుద్ధత కలిగిన ప్రదేశంలో ఆయన నివసిస్తూ ఉన్నాడు. అయితే వీరు ప్రార్థన, లేవీయుల ప్రార్థన, యాజకుల ప్రార్థన ఎక్కడికి చేరింది? ఆకాశంలో ఉన్న దేవుని సన్నిధికి చేరింది. అందుకని పేతురు పత్రికలో చదివాం, ఆయన కనుదృష్టి ఎవరి వైపు ఉంటుందండి? వారి ప్రార్థన వైపు ఆయన చెవులు ఉంటాయంట. నీతిమంతుల వైపు ఏమో ఆయన కనుదృష్టి ఉంటుందంట. అయితే వీళ్ళు చేసిన ప్రార్థన ఎక్కడ చేరిందంటే ఆకాశానికి చేరిందంట. ప్రశ్న వేసుకోవాలి, మనం చేసే ప్రార్థన ఎక్కడో ఉన్న దేవుడు ఆకాశంలో ఉన్నాడు లేదా పరలోక పట్టణంలో ఉన్నాడు, ఆకాశానికి ఆయన సన్నిధికి చేరుతుందా లేదనే సంగతికి ఆలోచన చేయాలి. అది ఆకాశంలో ఆయన ఉంటాడు, ఆయన నివాస స్థలం అది. అయితే వీళ్ళు లేవీయులు మానవులు, యాజకులు మానవులు అయినప్పటికీ వీరు చేసే ప్రార్థన చూడండి, వారి ప్రార్థన ఆకాశమునున్న పరిశుద్ధ నివాసమునకు చేరును. ఆకాశమునున్న పరిశుద్ధ నివాసమునకు చేరినట్టు అక్కడ ఎవరున్నారు? దేవుడు. అంటే దేవుని దగ్గరికి చేరింది. కొర్నేలు గురించి రాస్తూ అపోస్తల కార్యంలో, నీ ధర్మకార్యాలు, నీ ప్రార్థన దేవుని సన్నిధికి. కానీ మనం చేసే ప్రార్థన దేవుని సన్నిధికి వెళుతుందా లేదా అనే ప్రశ్న వేసుకోవాలి. నా ప్రార్థన ఎలా వెళ్తుందండి బాబు? ఆకాశాన్ని ఎక్కడో ఆయన అక్కడ ఉంటాడంటే వెళ్తుంది. మనం యథార్థ హృదయంతో ప్రార్థన చేస్తే ఆయన సన్నిధికి వెళ్తుంది. కానీ ఇక్కడ ఏమని రాశాడు? 14వ కీర్తన 2-3 వచనాలు మళ్ళా చూద్దాం, చూడండి. వివేకము కలిగి దేవుని వెదకవారు కలరేమని యెహోవా ఆకాశం నుండి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయువారు ఎవరూ లేరు, ఒకడైనను లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు నా ప్రజలను మింగుచు పాపము చేయి వారందరికీ తెలివి లేదు. అంటే జనమందరూ ఎలా ఉన్నారంటే పాపం చేస్తూ ఉన్నారు, వారు అవివేకులుగా ఉన్నారు, బుద్ధిహీనులుగా ఉన్నారు.
వివేకం కలిగి దేవుని వెతికేవారుగా లేరు. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయారు. అయితే దేవుడు వారందరిని ఏకరీతిగా చేశాడు. వారందరిని యథార్థవంతులుగానే పుట్టించిన వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయారు, పాపం చేస్తామన్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది చూడండి. యథార్థవంతులు చేసే ప్రార్థన, లేవీలు చేసే ప్రార్థన, యాజకులు చేసే ప్రార్థన ఆకాశాన్ని అంటుతుంది, దేవుని దగ్గరికి వెళ్తూ ఉంది. కానీ ఈ బుద్ధి లేని వాళ్ళు, వివేకం లేని వాళ్ళు చేసే పాపం కూడా దేవుని దగ్గరికి, దేవుని సన్నిధికి అంటుకుంటూ ఉంటుంది. ఎప్పుడు అంటుకుంటుందంటే, ప్రార్థన చేసి చిన్న ప్రార్థన అయినా వెంటనే దేవుని దాని సన్నిధికి వెళ్ళిపోద్ది. కానీ మన పాపం అందు చూసారా, అది వెంటనే ఆయన సన్నిధికి అక్కడి వరకు చేరుకోదు. మన పాపం పేరుకుని మన పాపం ఎక్కువైపోతే అప్పుడు దేవుని సన్నిధి కంటే వెళ్ళిపోద్దంట, అక్కడ దాకా పేరుకుపోద్దంట మన పాపం. సొదొమ గొమొర్రా పట్టణస్థుల పాపం ఎంత పేరుకుపోయిందంటే, వాళ్ళు అంత పాపం చేశారు కాబట్టి ఆయన కాళ్ళ దాకా, ఆయన సన్నిధి దగ్గరికంటే వెళ్ళిపోయింది. అప్పుడు ఆయన అనుకున్నాడు, ఈ సంగతి ఏంటి నా దగ్గర దాకా వచ్చింది, ఇంత ఘోరం పాపం చేశారా, అసలు వీళ్ళు చేశారో లేదో చూద్దామన్నట్టుగా దిగిపోయి అనే మాట ఉంది అక్కడ. ఆయన ఆకాశం నుండి దిగి వారు చేశారో లేదో చూద్దామని ఆయన దిగి వచ్చి చూస్తే ఏం జరిగింది, ఇద్దరు దేవదూతలను పంపితే అంతకన్నా పాతకం ఒడిగట్టడానికి చూశారు వాళ్ళు. వీళ్ళు చేసింది కరెక్టే, నా సన్నిధికి వచ్చింది కదా వీరి పాపం, కానీ వీళ్ళు చేసింది కరెక్టే, వీళ్ళ మీద అగ్ని గంధకాలు కురిపించాలని ఆయన వెంటనే నాశనం చేశాడు. మనుషులు కాబట్టి పాపాలు చేస్తాం, కొన్ని పాపాల వరకు దేవుడు సహిస్తాడంటే ఏ పాపమైనా ఒప్పుకోవలసిందే. పాపం అది చిన్నదైనా, కానీ క్షమాపణ దొరకడానికి ఆయన కొంత సమయం ఇస్తాడు. మనకి కొంచెం నిండడానికి కొంత సమయం పడుద్ది. కానీ మన పాపాల చెట్టు అలా పెరిగిపోయి వెళ్ళిపోయింది అనుకోండి, కడకి పాపాలు కూడా ఎక్కడికి వెళ్ళిపోతాయి తెలుసా, పెరిగిపోయి ఆయన సన్నిధికి వెళ్ళిపోతాయి అంతే. వెంటనే వెళ్ళవు. అబ్రహాం అడిగాడు ఆదికాండంలో, ప్రభా ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం మరి అన్నాడు. కనాను దేశం వెళ్ళాలి, అక్కడ ఉండాలంటే. ఆయన అన్నాడు, అమోరీల అక్రమం ఇంకా సంపూర్తి కాలేదు అన్నాడు. కాబట్టి వారి పాపం అధిగమించినప్పుడు అది దేవుని సన్నిధికి పెద్ద కంప్లైంట్కి వెళ్తుంది. అప్పుడు ఆయన తప్పక దిగి వస్తాడు, లేదా తన సేవకులను పంపించి సీరియస్ యాక్షన్ తీసుకుంటాడు అన్నమాట. ఈ లోపు మనం నినివే పట్టణస్థుల వలె పశ్చాత్తాపడి పాపం ఒప్పుకున్నాం అనుకోండి, దేవుడు తప్పక కనికరిస్తాడు. లేదనుకోండి ఆయన నాశనము మన మీదకి దిగుతుంది. కాబట్టి మన పాపాలు మన మీద ఒక్కొక్క పాపం చేసినాడు, ఒక్కొక్క పొర ఇలా పేర్చుకుంటూ వెళ్తుంది. ఎజ్రా గ్రంథంలో ఒక మాట చూపిస్తాను చూడండి, 9:6 చూడండి. నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి ఖిన్నుడై ఉన్నాను అన్నాడు. ఏమన్నాడండి, నా దేవా నా ముఖమును నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి ఖిన్నుడై ఉన్నాను. ఎందుకు సిగ్గుపడి ఖిన్నుడై ఉన్నాడు? ఖిన్నుడంటే మారు మాట మాట్లాడకుండా ఉన్నాడు. ఎందుకున్నాడు? మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి. చూసారా, పాపం చేస్తూ ఉంటే ఇక మనిషిని మించిపోని పాపాలు ఎక్కడి వరకు పెరిగిపోని, మా తలలకు మించి, మా దోషాలు తలలకు మించి జాజాగా పెరిగిపోని. ఇంకో మాట రాశాడు అక్కడ చూడండి, మా అపరాధము ఆకాశమంత ఎత్తుకు పెరిగి ఉన్నది. వాళ్ళ అపరాధం ఎంత పెరిగిపోయిందంటే ఆకాశం అంతా ఎత్తుకు పెరిగిపోయిందంట. అంటే అంత పాపం చేశానని అర్థం. కాబట్టి ఎజ్రా గ్రంథంలో మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి. మన తలపై కంటే మన దోషాలు పెరిగిపోయాయి, మనుషుడి కంటే దోషాలే ఎక్కువగా ఉన్నాయి. మా అపరాధాలు ఆకాశానంటే ఎంతగా ఉన్నాయన్నాడు. ఇంకో మాట చూద్దాం, ప్రకటన గ్రంథం చూడండి, 18వ అధ్యాయము 5వ వచనం చదువుదాం చూడండి. దాని పాపములు ఆకాశమునంటుచున్నవి. ఏమనుందండి అక్కడ 18:5లో? దాని పాపములు ఆకాశమును అంటుచున్నవి. అది
దినవృత్తాంతం 2వ గ్రంథం 30 అధ్యాయం 29 ఏమన్నాడు? వారి ప్రార్థన దేవుని సన్నిధికి, ఆకాశంలో ఉన్న దేవుని సన్నిధికి చేరింది. అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో కొర్నేలు చేసిన ప్రార్థన కానీ, కొర్నేలు చేసిన దైవ కార్యాలు కానీ, ధర్మ కార్యాలు కానీ ఎక్కడ చేరినాయి? దేవుని సన్నిధికి చేరినాయి. అయితే ఎజ్రా గ్రంథంలో ఏమని చదివాం? మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి అన్నాడు. మా అపరాధములు ఆకాశాన్ని అంటేట్టుగా ఉన్నాయి అన్నాడు. ప్రకటన గ్రంథంలో కూడా దాని పాపములు ఆకాశాన్ని అంటేట్టుగా ఉన్నాయి అన్నాడు. ఈ రెండు బేర వేసుకుందాం ఒకసారి. మనము చేసే ప్రార్థన దేవుని సన్నిధికి వెళుతుందా, ఆకాశానికి వెళుతుందా, లేదా మన పాపం అక్కడికి చేరుకుంటుందా? ఈ రెండు బ్యారేజ్ వేసుకోవాలి. మన పాపాలు చిట్టా పెరిగిపోతుంటే ఎక్కడికి వెళ్ళిపోతాయి? అవి కూడా కొంతకాలానికి దేవుని సన్నిధికి వెళ్ళిపోతాయి, కాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి. అప్పుడు వచ్చేది ఏంటి? ఆయన యొక్క నాశనమే. భూలోకమంతా చూసినప్పుడు అదంతా చెడిపోయి ఉంది. నా సన్నిధిని దాని అంతం వచ్చిందని. సన్నిధి అంటే ఏంటి? సన్నిధి ఎక్కడుంది? ఆయన ప్లేస్ ఎక్కడ? ఆకాశం. అంటే అప్పుడున్న భూగోళం అంతా పాపంతో నిండిపోయింది. కానీ దాని పాపం అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? దాని తారాస్థాయి ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే ఆయన కాళ్ళ దాకా, ఆయన సన్నిధి దాకా వెళ్ళిపోయింది. అందుకని ఒకసారి నాశనం చేయాలనుకున్నాడు, నాశనం చేశాడు. సొదొమ గొమొర్రా పట్టణస్థుల దోషం కూడా ఎక్కువైపోయింది కాబట్టి అది కూడా ఏమైపోయింది? పెరిగి 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 పాపం పెరిగి ఆయన కాళ్ళ దాకా పెరిగిపోయింది. అందుకని దాన్ని నాశనం చేయాలనుకున్నాడు. అయినా ఒకసారి వచ్చి చూశాడు, అవకాశం ఇచ్చాడు. కానీ ఆ పట్టణాలు ఏం చేసినాయి? మరి దుర్మార్గంగా ఆ వచ్చిన దేవదూతల వాళ్ళు ప్రవర్తించేటప్పటికి, నేను అనుకున్నది కరెక్టే, ఈ పట్టణాలు నేను నాశనం చేయవలసింది అనుకున్నాడు. అగ్ని కందకాల్లో కురిపించి దాన్ని నాశనం చేశాడు. అయితే రాత్రికాల సమయంలో వివేకము కలిగి దేవుని వెతక వారు కలరేమని దేవుడు ఎక్కడి నుంచి పరిశీలన చేస్తున్నాడండి? ఆకాశం నుండి పరిశీలన చేస్తున్నాడు. అయితే ఆకాశానికి మన ప్రార్థన వెళ్తుందా, మన పాపం వెళ్తుందా? అది ప్రశ్న వేసుకోవాలి. మన ప్రార్థన వెళ్తుందా, మన పాపం వెళ్తుందా? మన ప్రార్థన చిన్న ప్రార్థన అయినా కానీ వెంటనే ఆకాశం దగ్గరికి వెళ్తుంది, యథార్థ హృదయంతో ప్రార్థన చేస్తే. అయితే మన పాపము దేవుని దృష్టిలో ఉంటుంది, కానీ ఆయన సన్నిధికి వెంటనే ఆకాశాన్ని అంటుకోదు. మన తలపైగా మన తలపైగా ఉండాలి. ఇంకా మరీ ఎక్కువైనప్పుడు ముందు ఆయన హెచ్చరిస్తాడు. సేవకుల ద్వారా, రోగం ద్వారా, ఆపద ద్వారా, అపాయం ద్వారా, నువ్వు తప్పు చేస్తున్నావు అబ్బాయి, నువ్వు తప్పు చేస్తున్నావు అమ్మాయి అని చిన్న హెచ్చరికలు జారీ చేస్తాడు. సేవకుల ద్వారా చెప్పిస్తాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు. అక్కడ సరి చేసుకుంటే మన పాపాలు ఆయన పాదాల దాకా వెళ్ళవు. వాటిని లెక్క చేయకుండా మనం పాపం మీద పాపం చేసుకుంటూ వెళ్ళామనుకోండి, మన పాపాలు కూడా ఏమైపోతాయి? ఆయన పాదాల దాకా పెరిగిపోయినప్పుడు అప్పుడు నాశనం వచ్చి మన ప్రాణం వదిలిపెట్టవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి వివేకం కలిగి దేవుని వెతకడం అంటే, ఒక చర్చిలో, ఒక మందిరంలో ఎలాగైతే ఒక సొంకరి ప్రార్థన ఎలా చేశాడో అలా ప్రార్థన చేసినప్పుడు, అది చిన్న ప్రార్థన అయినా దేవుని సన్నిధికి ఇక్కడ ప్రార్థన చేస్తే ఇది అక్కడికి వెళ్ళినట్టే లెక్క. కాబట్టి ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళాలి తప్ప మన పాపం ఆయన సన్నిధికి వెళ్ళకూడదు. అయితే దేవుడు సమయం ఇచ్చినప్పుడు ఏం చేయాలి? మన పాపం కొరకు మనం ఒప్పుకొని వాటిని విడిచిపెడితే పాపమంతా కొట్టివేసి మన ప్రార్థన ఆయన సన్నిధికి చేర్చుకుంటాడు. ఒకసారి ఆ మాట చదివి ముగిద్దాం రండి. 14:2 చదువుదాం. వివేకము కలిగి దేవుని వెతక వారు కలరేమని యెహోవా ఆకాశములను చూసి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగబొత్తుగా చెడి ఉన్నారు, మేలు చేయవారు ఎవరూ లేరు, ఒకడైనను లేడు. 5వ వచనం చదువుతాం. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానం పక్షమున ఉన్నాడు, బాధపడి వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు, అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు, సియోనులో నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగునుగాక అన్నాడు. చూసారా? సియోనులోని ఇశ్రాయేలుకు రక్షణ కలుగుద్ది. కాబట్టమ్మా, మనకు రక్షణ కలగాలన్నా, మన ఆపదలోంచి బాధపడేవారిని ఆయన విడిపించాలన్నా దేవుడు నీతిమంతుల సంతానం పక్షాన దేవుడు ఉన్నాడు. పేతురు రాశాడు కదా, నీతిమంతుల ప్రార్థన వైపు ఆయన చెవులు, ఆయన ఆకాశంలోనే ఉండొచ్చు కానీ ఆయన చెవులు ఎటుంటాయండి? నీతిమంతుల ప్రార్థన వైపే ఉంటాయి.
ఆయన కనుదృష్టి ఎవరైతే యథార్థంగా నడుచుకుంటారో, యథార్థ హృదయంతో ఎవరైతే ఉంటారో ఆయన కనుదృష్టి వారి వైపు ఉంటుంది. కాబట్టి మనం నీతి కలిగి యథార్థత కలిగి దేవుని రాజ్యాన్ని వెతుకామనుకోండి, అప్పుడు దేవుణ్ణి వెతికినట్టే. అప్పుడు మనం వివేకవంతుల లెక్కలో చేర్చబడతాం. అప్పుడు దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. మన పక్షాన మనం చేసిన ప్రార్థన బట్టి ఆయన మన బాధల నుండి, మనకున్న ఇబ్బందుల నుండి, చదివాం కదా దినవృత్తాంతాల గ్రంథంలో, వారికి కష్టం వచ్చినా నొప్పి వచ్చినా మన ప్రార్థన ఎక్కడి నుంచి ఆలకిస్తాడండి? ఆకాశం నుండి ఆలకించి ఆయన సన్నిధి నుండి మనకి జవాబు. అక్కడ క్షమించి అనే మాట, ఆలకించి క్షమించి అనే మాట చూస్తాం. క్షమిస్తాడు. కాబట్టి అమ్మ, ప్రార్థన చేయకుండా ఆహారం మింగేవారు కలరు అన్నాడు. కాబట్టి ఆహారం విషయంలోనే ప్రార్థన చేసుకోవట్లేదంటే మరి మిగిలిన విషయాల్లో ఇంకెంత బాధ్యత కలిగి ఉండాలో ఆలోచన చేద్దాం. కాబట్టి దేవుని వెతుకుతాం. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుతాం. మన ప్రార్థన ఆయన సన్నిధికి వెళ్ళేలాగా ప్రార్థన చేయాలి యథార్థ హృదయంతో. కొర్నేలి ఆయన అన్యుడు అయ్యి ఉండొచ్చు, కానీ ఆయన భక్తిపరుడు. ఆయన ధర్మకార్యాలే కాదు, ఆయన ప్రార్థన కూడా ఆయన సన్నిధిని చేరింది. మన ప్రార్థన కూడా ఆయన పాదాల చెందగానే ఆకాశం, మన ప్రార్థన చేసి చిన్నదై ఉండొచ్చండి, చిన్న ప్రార్థన అయి ఉండొచ్చు. ఆ చిన్న ప్రార్థన కూడా ఎక్కడో ఉన్నతమైన లోకంలోకి, పరలోకంలోకి, అంత ఎత్తులోకి ఈ చిన్న ప్రార్థన వెళ్తుంది అంతే. తన దేవదూతలు ప్రార్థన పట్టుకెళ్ళి, ప్రభువా పలానా బిడ్డ ఇదిగో చిన్న ప్రార్థన చేసింది, మీ సన్నిధిలోకి తెచ్చామని చెప్తారు. ప్రార్థన తీసుకువెళ్తారు. ఏ ప్రార్థన చేసినా ఆయన సన్నిధికి వెళ్తుంది. ఆయన ఆకాశం నుండి మనల్ని పరిశీలించి మన ప్రార్థనకి జవాబు ఇచ్చేవాడుగా ఉంటాడు. మన బాధలు, మన కష్టాలు, మన అవసరతలు, మన విన్నపాలు ఆయన తీర్చేవాడుగా ఉంటాడు. దేవుడు తన వాక్యం మన కొరకు దీవించుగాక. ఆమేన్.